श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 సాయి బాబా
बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ్ శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 13వ అధ్యాయం మొన్నటి తరువాయి. బాలా గణపత్ అనే పేరు గల ఓ దర్జీ బాబాకు గొప్ప భక్తుడు. అతను ఒకసారి బాబా ముందుకొచ్చి ఎంతో దీనంగా ఇలా విన్నపం చేశాడు. బాబా, నేనేం పాపం చేశాను గాని నన్ను ఈ చలి జ్వరం వదలడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా కూడా ఇది నా దేహాన్ని వదలడం లేదు. ఇప్పుడు నేనేం చేయను? చెట్ల మందులు మొదలైన అన్ని ఔషధాలు అయ్యాయి. ఇప్పుడు మీరే నాకు ఈ జ్వరాన్ని తగ్గించగల ఉపాయం చెప్పాలి. అప్పుడు బాబా మనసులో దయామృతం ఉప్పొంగింది. ఆయన ఇలా అన్నారు. లక్ష్మీదేవి గుడి దగ్గర నల్ల కుక్కతో కొన్ని పెరుగన్న ముద్దలు తినిపిస్తే నీ రోగం వెంటనే నయమవుతుంది. బాలా భయం భయంగా ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ గిన్నెలో అన్నము, దాని ప్రక్కన పెరుగు కనిపించాయి. బాలా మనసులో ఇలా అనుకున్నాడు. పెరుగన్నం అయితే దొరికింది కానీ గుడి పక్కన ఇప్పుడు నల్ల కుక్క ఉంటుందా? అయితే బాలాది అనవసరపు చింత అయింది. చెప్పిన చోటుకు పోయి చూస్తే ఓ నల్ల కుక్క తోకాడిస్తూ ఎదురుగా రావడం అతనికి కనిపించింది. యోగం కలిసి రావడం చూసి బాలాకు గొప్ప ఆనందం కలిగింది. దాంతో పెరుగన్నం తినిపించి ఆ కబురు బాబాకు చెప్పాడు. తాత్పర్యం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన దాని గురించి ఎవరేమనుకున్నప్పటికీ అప్పటి నుంచి చలి జ్వరం పోయింది. అతనికి విశ్రాంతి దొరికింది. అలాగే ఓసారి బాబు సాహెబ్ బుట్టీకి కడుపులో అస్వస్థత వల్ల అదే పనిగా విరోచనాలతో పాటు వాంతులు అవసాగాయి. అతని అలమరా అన్ని రకాల మందులతో నిండి ఉంది, కానీ అందులోని ఒక్క మందు కూడా పనిచేయలేదు. బాపు సాహెబ్ మనసులో చాలా గాబరపడ్డాడు, విచారగ్రస్తుడైనాడు. ఆగకుండా అయ్యే విరోచనాలతో అతను ఎంతో నీరసపడ్డాడు. నిత్య నియమానుసారం బాబా దర్శనం కోసం వెళ్దామన్నా అందుకు కూడా అతనికి శక్తి లేకపోయింది. ఈ సంగతి బాబా చెవినబడింది. ఆయన బాబు సాహెబ్ని పిలిపించి తమ ఎదుట కూర్చోబెట్టుకుని ఇలా అన్నారు. ఖబర్దార్, ఇక మీదట మల విసర్జనకు వెళ్ళకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి. తర్వాత అతని వైపు చూసి తర్జనితో బెదిరిస్తూ మళ్ళీ అవే మాటలన్నారు. గమ్మత్తు ఏమిటంటే ఆ మాటల భయంతో 2 రోగాలు పారిపోయాయి. బుట్టికి నయమైంది. మరొకసారి షిరిడిలో కలరా ప్రబలినప్పుడు దాంతో బుట్టి చాలా అవస్థపడ్డాడు. వాంతులు విరేచనాలు విపరీతంగా అయి అతని ప్రాణాలు దాహంతో విలవిల్లాడాయి. కడుపులో వికారం పుట్టింది. డాక్టర్ పెళ్ళే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను అన్ని ఉపాయాలు చేశాడు. చివరికి ఏదీ ఉపయోగపడలేదు. అప్పుడు పెళ్ళై బాబా వద్దకెళ్ళాడు. జరిగిందంతా చెప్పి ఇలా అడిగాడు. కాఫీ త్రాగించమంటారా, నీరు త్రాగించనా, ఏది మంచిది? బాబా ఇలా అన్నారు. అతనికి అక్రూటు, బాదం, పిస్తాలను వేసిన పాలు త్రాగించమని. అదే అతనికి జావల పనిచేస్తుంది. అప్పుడు అతని దాహం తీరి వెంటనే రోగం తగ్గుతుంది. నిజంగానే ఆ జావ త్రాగానే బుట్టి బాధ తగ్గిపోయింది. అక్రూట్, పిస్తా, బాదం తింటే కలరా తగ్గడం అనేది చాలా ఆశ్చర్యం. అయితే బాబా మాటలపైన ఉన్న విశ్వాసంతోనే అన్నీ సఫలమవుతాయి. అక్కడ సందేహంతో పని లేదు. ఒకసారి ఆలందికి చెందిన ఓ స్వామి సాయి సమృద్ధుల దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడి గ్రామానికి వచ్చాడు. బాబా నివాసమైన మసీదుకి చేరుకున్నాడు. అతనికి చెవికి సంబంధించిన అనారోగ్యం, అందువల్ల అతనికి శాంతి, నిద్ర కరువయ్యాయి. శస్త్రచికిత్స చేసినప్పటికీ పిసరంతైనా ప్రయోజనం కలగలేదు. పోటు విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఉపాయమూ పనిచేయలేదు. కనుక షిరిడి నుంచి వెళ్ళిపోవాలనుకుని బాబా ఆశీస్సుల కోసం అతను మసీదుకి వెళ్ళాడు. సాయి చరణాలకు నమస్కరించుకుని విభూతి ప్రసాదం లభించిన తరువాత స్వామి సదా సర్వదా తనపై కృప చూపమని, తనను ఆశీర్వదించమని కోరాడు. మాధవరావు దేశపాండే అప్పుడు అక్కడే ఉన్నాడు. అతను స్వామి చెవి వ్యాధి గురించి బాబాకు విన్నపం చేశాడు. బాబా కూడా అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తారు అని స్వామికి ధైర్యం చెప్పారు. అలా ఆశీస్సులు లభించాక స్వామి తిరిగి పూణే వెళ్ళిపోయాడు. అతని నుంచి 8 రోజుల తర్వాత ఓ జాబ్ వచ్చింది. బాబా ఆశీర్వదించిన మరుక్షణం చెవిపోటు తగ్గిపోయింది. వాపు మాత్రం అలాగే ఉండిపోయింది. మళ్ళీ శస్త్రచికిత్స చేయాలని ముంబైకి వచ్చి ఇదివరకటి డాక్టర్ దగ్గరే చూపించుకున్నాను. మరి బాబాకి ఈ ఇబ్బంది గురించి ఎలా తెలిసిందో ఏమో గాని చెవి వద్దనున్న వాపు డాక్టర్ కనిపించలేదు. డాక్టరు ఇప్పుడు శస్త్రచికిత్స చేయవలసిన అవసరం లేదు అన్నాడు. ఈ ప్రకారంగా బాబా కేవల ఆశీర్వాదంతో స్వామి భయంకర చింత దూరం అవటం అందరికీ ఆశ్చర్యం గొలిపింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। అలాంటిదే మరో కథ ఈ సందర్భంలో చెప్పడం ఉచితం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కథను శ్రోతలకు చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. మసీదు సభా మండపంలో నేల మీద బండలు పరచడం మొదలవటానికి 8 రోజుల ముందు కాకా మహాజని సహింపరాని అజీర్ణం చేసింది. అతనికి విపరీతంగా విరోచనాలు అవసాగాయి. అతను ఎంతో బాధపడ్డాడు. అతను లోపల బాబాపై భారం వేసి ఔషధాలు కానీ చిట్కాలు కానీ ఏ మందులు కానీ వాడలేదు. సాయిబాబా పూర్ణ సర్వజ్ఞులని మహాజనికి తెలుసు కనుక అతను ఆ బాధను బాబాకు చెప్పలేదు. అయినా ఆయన తలుచుకున్నప్పుడే దాన్ని బాగు చేస్తారని విశ్వాసం ఉండడం వల్ల అతను ఆ వ్యాధిని భరించాడు. ప్రారంధాన్ని ఆనందంగా అనుభవిస్తాను, కానీ పూజలో మాత్రం అవాంతరం కలగకూడదు అన్న ప్రభాల ఇచ్చ కాక మనసులో ఉంది. తర్వాత విరోచనాలు ఎప్పుడు ఎన్ని అయినా సరే హార్ట్ మాత్రం తప్పిపోకూడదని కాక ఏం చేశాడో చూడండి. ఒక చెంబు నిండా నీరు నింపుకొని చీకట్లో కూడా అది చేతికి అందేటట్లు దాన్ని మసీదులో ఒక మూల పెట్టాడు. స్వయంగా బాబా పాదాలు నొక్కడం కోసం బాబా దగ్గర కూర్చున్నాడు. హారతికి ఎప్పుడు ఉండాలన్న తన నియమాన్ని పాటించాడు. కడుపులో విరోచనానుమానం కలిగినప్పుడు చేతికి అందేంత దూరంలో ఉంచుకున్న చెంబు తీసుకుని ఏకాంత స్థలానికి వెళ్ళి శౌచం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవాడు. సరే, అప్పుడు తాత్యాబా నేలపై బండలు పరిచే పనికి అనుమతి అడిగినప్పుడు బాబా అతనితో ఏమన్నారో వినండి. నేను లెండికి పోతున్నాను, అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఈ బండలు పరిచే పని మొదలు పెట్టండి. తర్వాత బాబా తిరిగి వచ్చారు. ఆసనంపై కూర్చున్నారు. కాకా మహాజన్ వచ్చి ఆయన పాదాలు నొక్కడం ప్రారంభించాడు. అప్పుడు కోపర్గాం నుంచి గుర్రబళ్ళొచ్చాయి. వాటిలోంచి బొంబాయి నుంచి వచ్చిన భక్తులు దిగారు. పూజా సామగ్రితో సహా మసీదులోకి వచ్చి బాబాకు నమస్కరించారు. ఇతర భక్తులతో పాటు అప్పుడు అంధేరి నుంచి పాటీలు వచ్చాడు. పూజ కోసం పూలు, అక్షింతలు వగైరా తీసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎదురుగా రథాన్ని నిలిపి ఉంచే ఖాళీ స్థలంలో పలుగుతో త్రవ్వి బండలు పరిచే పని ప్రారంభించారు. పలుగు శబ్దం విని బాబా విచిత్రంగా అరిచారు. భయంకరంగా కళ్ళు ఉరిమారు. వెంటనే నరసింహావతారం ధరించారు. పలుగుతో ఎవరు కొట్టేది, వాళ్ళ నడుం విరిచేస్తాను అని బాబా చట్కా తీసుకొని లేచారు. అందరూ భయపడిపోయారు. కూలీలు పలుగును వదిలేసి పారిపోయారు. అందరూ లేచి పరిగెత్తారు. కాకా కూడా భయపడ్డాడు. ఇంతలో బాబా అతని చేయి పట్టుకొని ఇలా అన్నాడు, ఎటు పోతున్నావు, కూర్చో. అప్పుడు తాత్యాకోటే లక్ష్మీబాయి వచ్చారు. వారిని చూసి బాబా ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టారు. ప్రాంగణం బయట ఉన్న వారిని కూడా బాబా చివాట్లు పెట్టారు. ఇంతలో బాబా అక్కడ పడి ఉన్న నేల వేయించిన వేరుశనగ పప్పు గింజల సంచిని చేతితో తీసుకున్నారు. బాబా కోపించినప్పుడు భయంతో అన్ని వైపులా పారిపోయిన వారిలో ఒకరిదై ఉండొచ్చు. ఆ సంచి, ఆ పప్పులు 1 కిలో ఉండి ఉంటాయి. బాబా గుప్పిటితో వాటిని బయటికి తీసి చేతులతో నలిపి ఊది పొట్లం తీయటం మొదలెట్టారు. అప్పుడు శుభ్రం చేయబడ్డ ఆ గింజలను మహాజనికి తినమని ఇచ్చారు. ఒకవైపు శాపనార్థాలు పెట్టడం, మరోవైపు గింజలు నలిపి ఇవ్వటం నడిచింది. ఆయన మహాజన్తో తినేసేయ్ అంటూ అతని చేతిలో శుభ్రం చేసిన గింజలు పెట్టారు.
కొన్ని తన నోట్లో వేసుకున్నారు. ఈ ప్రకారంగా ఆ సంచిలో ఉన్నవన్నీ అయిపోయాయి. గింజలు అయిపోయాక ఇలా అన్నారు, నాకు దాహమేస్తుంది, నీళ్లు తీసుకునిరా. బాబా కాకాకు చెంబు నిండా నీళ్లు నింపి తీసుకొచ్చాడు. అవి తాము త్రాగి కాకాని త్రాగమన్నారు. కాకా నీరు త్రాగిన తర్వాత ఆయన వెళ్ళు, ఇప్పుడు నీ విరోచనాలు తగ్గిపోయాయి. ఆ బ్రాహ్మణులంతా ఎక్కడ తెచ్చారు, వెళ్ళి వాళ్ళని తీసుకురా. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు ఇదివరకట్లాగానే కీర్చిపోయింది. బండలు పరిచే పని మళ్ళీ మొదలైంది. కాక అజీర్ణం నయమైంది. విరోచనాలకి ఇదేం మందు? ఇక్కడ సత్పురుషుల మాటలే మందులు. మహాత్ముల మాటలనే ప్రసాదంగా భావించే వారికి వేరే మందులు అవసరం లేదు. ఆర్ధా పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. అతను షిరిడీలో సాయి అనే గొప్ప మహనీయులున్నారని, ఆయన దర్శనంతో అన్ని రోగాలు నయమవుతాయని ఆ నోట ఈ నోట విన్నాడు. ఆ కీర్తిని విని దత్తోపంతు షిరిడీ వెళ్ళాడు. సాయి పాదాలకు నమస్కరించి దీనస్వరంతో, బాబా 14 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి నన్ను వెంటాడి పీడిస్తుంది. ఈ రోగం ఇక చాలు, ఎంతగానో ముదిరిపోయింది. ఇది భరించే శక్తి కూడా లేదు. పూర్వజన్మలో సంగతైతే నాకు గుర్తు లేదు, కానీ నేనెవరినీ చంపను లేదు, ఎవరినీ మోసము చేయలేదు, తల్లిదండ్రులను ఎన్నడూ అవమానించలేదు. మరి ఈ కష్టం నాకెందుకు వచ్చింది అన్నాడు. మహాత్ములు కేవలం ప్రేమభర్త దృష్టితో వారి ప్రసాద రూప ఆశీస్సులతో రోగం నయమవుతుంది. మరి వేరే ఏది అవసరం లేదు. సరిగ్గా అలాంటి అనుభవమే దత్తోపంతుకు వచ్చింది. బాబా చెయ్యి తన తల మీద పడగానే, విభూది ఆశీస్సులను పొందగానే అతని మనసుకు హాయిగా అనిపించింది. అప్పుడు మహారాజు అతన్ని కొన్ని రోజులు షిరిడీలోనే ఉంచేశారు. మెల్లమెల్లగా అతని కడుపు నొప్పి బాధ సమూలకంగా తగ్గిపోయింది. సరే, అలాంటి వారా మహాత్ములు. ఆయన మానసిక ఔన్నత్యాన్ని నేనేమని వర్ణించను. సకల చరాచర వస్తువుల మీద ఆయనకు సద్భావం ఉండేది. పరోపకారం చేయడమే ఆయన స్వభావము. ఈ శబ్ద స్తోత్రాలను గానం చేస్తుంటే ఒకటి తర్వాత మరొకటిగా అనేక విషయాలు గుర్తొస్తున్నాయి. మరి ఇప్పుడు గడిచిన సందర్భంలోని భీమాజీ చరిత్రను ముందుకు నడిపిద్దాం. సరే, బాబా విభూతి తెప్పించి భీమాజీకి కొంచెం ఇచ్చారు. కొంచెం అతని నుదుటి మీద పెట్టారు. తమ చేతిని అతని తలపైకి పెట్టారు. బస్క తిరిగి వెళ్ళిపోవటానికి అతని అనుజ్ఞ ఇచ్చారు. పాటేడు నూతన ఉత్సాహంతో బండి వరకు తానే నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి బాబా చెప్పిన చోటుకు వెళ్ళాడు అతను. ఆ ప్రదేశం చాలా ఇరుగ్గాను చిన్నదిగాను ఉంది. అయినప్పటికీ ఆ స్థలాన్ని బాబా సూచించారు. అదే దాని మహత్యము. అప్పుడే మట్టిని దిమ్మితో సవించేసి సరిసమానంగా వేయడం వల్ల అది తడిగా ఉంది. అయినా పాటేరది బాబా ఆజ్ఞగా భావించి దాన్నే తనకు వస్త్రగా చేసుకున్నాడు. భీమాజీకి గ్రామంలో ఎంతో మంది తెలుసు. అతనికి పొడిగా ఉన్న స్థలము వేరే చోట దొరికేదే. అయితే బాబా నోటి నుంచి చెప్పబడ్డ స్థలాన్ని వదిలేసి వేరే స్థానం గురించి ఆ రోజునే అతను చేయలేదు. అక్కడే 2 గోనె సంచులు పరుచుకొని వాటి మీద పక్కేసుకుని భీమాజీ ప్రశాంత చిత్తుతో నిద్రపోయాడు. అదే రోజు రాత్రి అలా జరిగింది. భీమాజీకి ఒక కల వచ్చింది. బాబా బాల్యంలోని స్కూల్ టీచరు కల్లోకి వచ్చాడు. పాటేల్ను అదే పనిగా కొట్టసాగాడు. చేతిలో ఒక ప్రేమ బెత్తము తీసుకొని కొట్టి అతని వీపు చీరే కాదు, పద్యంలోని ఒక వాక్యాన్ని కంఠస్థం చేయమని తన శిష్యుని బాగా బాధించాడు. ఆ పద్యం ఏ
ఏమై ఉంటుందా అని శ్రోతలు గొప్ప కుతూహలంతో ఉంటారన్న దానిలోని ప్రతి అక్షరము నేను విన్నది విన్నట్లు చెప్తాను. అన్య గృహాల్లో పాదం పెట్టడం అంటే ఎవరు దాన్ని పాము పడకపై పాదం పెట్టడంలా భావిస్తారు. లోవి చేతి నుంచి డబ్బు రావడంలా ఎవరి నోటి నుంచి మాటలు వినడం ఎంత కష్టమో, ఇంట్లో డబ్బున్నా లేకున్నా భర్త సహచర్యమే సుఖకరంగా ఎవరు అనుకుంటారో, అలా భర్త ఇష్టానుసారము ప్రశాంత చిత్తంతో వ్యవహరించే ఆ స్త్రీయే జగతిలో నిజమైన పతివ్రత. అయితే ఈ శిక్ష దేనికోసమో ఆ విషయం అసలు తెలియలేదు. టీచరు బెత్తం వదలటం లేదు. అతను అతను గొప్ప మొండి పట్టుదలతో ఉన్నాడు. తర్వాత వెంటనే మరో కలొచ్చింది. అది దీనికంటే విలక్షణంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతని ఛాతీని నొక్కుతూ కూర్చున్నాడు. అతని చేతిలో ఒక పాత్రని తీసుకొని భీమాజీ ఛాతీని అతని చేతిలో ఒక పత్రాన్ని తీసుకొని భీమాజీ ఛాతీని సన్నికల్లుగా చేశాడు. భీమాజీ ప్రాణం విలవిల్లాడిపోయింది. అతనికి సరాసరి వైకుంఠానికి పోయినట్లయింది. అప్పుడు కల ముగిసింది. భీమాజీకి కళ్ళు మూతలు పడ్డాయి. అందువల్ల మనసుకి కొంచెం స్వస్థత చిక్కింది. తర్వాత సూర్యోదయమైంది. పాటేలు నిద్రలేచాడు. అతని మనసుకు అపూర్వమైన స్వస్థత కలిగింది. రోగం అన్న మాటే లేకుండా అది సమూలకంగా సమసిపోయింది. పత్రము, బెత్తము, సన్నికళ్ళు గుర్తు ఎవరికుంటుంది? స్వప్నాలను జనులు భ్రమ అంటారు. అయితే అప్పుడప్పుడు అందుకు వ్యతిరేకమైన అనుభవం కలుగుతుంది. అదే క్షణంలో పాటేల్ రోగం పూర్తిగా నశించిపోయి దుఃఖము దూర తీరాలకు పారిపోయింది. పాటేల్ మనసుకి ఎంతో సంతృప్తి కలిగింది. తాను మళ్ళీ జన్మెత్తినట్లు అనిపించింది. అతను మెల్లగా బాబా దర్శనానికి బయలుదేరాడు. ఆత్మీయత వెలుగులు వెదజల్లే నిండు జాబిల్లి లాంటి బాబా ముఖం చూసిన పాటేలుకి ఆనందం అనే సముద్రము ఉప్పెత్తున ఎగిసింది. ఆనందంతో అతని ముఖం ఉప్పారింది. కళ్ళకి గ్లాని కలిగి అవి అరమోత్ములయ్యాయి. ఆ రెప్పల మాట నుంచి ఉడికిన ప్రేమాశువులు పరవళ్ళు దొక్కుతూ వరదలై ప్రవహించాయి. అతను బాబా పాదాలపై తమ తల నుంచి ఇలా అన్నాడు: బెత్తంతో శిక్షించినందుకు, గుండెను బద్దలు చేసినందుకు పరిణామము ఖచ్చితంగా మంచి ఫలితాన్నిచ్చింది. దీనికి రుణాన్ని తీర్చుకోవటం పామన్నైన నా వల్ల కాదు. కనుక బాబా పాదాలపై నేను తలపెడుతున్నాను. దాంతోనే నాకు తృప్తి కలుగుతుంది. మరో ఉపాయం లేదు. ఓ బాబా సాయి, మీ చాతుర్యము తర్కానికి ఆలోచనకి అందనది. సరే, అలా బాబా కీర్తిని గానం చేస్తూ పాటేలు అక్కడ ఒక నెల రోజులు ఉండిపోయాడు. తర్వాత నానాసాహెబ్ ఉపకారాన్ని గుర్తు తెచ్చుకుంటూ కృతార్థుడైన పాటేలు తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా భక్తి శ్రద్ధలు పెనవేసుకుపోగా ఆనందపూర్ణంగా అయింది చిత్తము. సాయి కృప అనే ఉపకారాన్ని గుర్తుంచుకుని భీమాజీ పాటేలు తరచూ షిరిడీకి వస్తుండేవాడు. సాయిబాబాకి 2 చేతులు, ఒక తల, అనన్య శ్రద్ధ, అచంచల విశ్వాసము, కేవలం ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తు పెట్టుకుంటే చాలు. కష్టాల్లో చిక్కుకున్న వారు శ్రీ సత్యనారాయణ స్వామికి మొక్కుకొని కష్టాల కడల నుంచి బయటపడిన తర్వాత ఆయన వ్రతమంతా విధిపూర్వకంగా యథావిధిగా చేసినట్టు పాటేలు అప్పటినుంచి సాయి సత్యవ్రతాన్ని శాస్త్రంలో చెప్పినట్లు స్నానం చేసి బ్రహ్మచర్యం లాంటి వ్రత నియమాలను పాటించి ప్రతి గురువారము చేయసాగాడు. జనులు సత్యనారాయణ స్వామి వ్రతకథ చదువుతారు. అయితే భీమాజీ దాసగను కృత ఆర్వాచన భక్త లీలామృతంలోని సాయి చరిత్రను ప్రేమపూర్వకంగా చదివేవాడు. ఆ గ్రంథంలోని 45వ అధ్యాయంలో గణుదాసు అనేక మంది భక్తుల చరిత్రను వర్ణించాడు. దానిలోని సాయినాథుని గురించిన 3 అధ్యాయాలే ఈ సాయి సత్యకథ కథలు. అన్ని వ్రతాల్లోకి ఇది ఉత్తమ వ్రతంగా ఆచరిస్తూ పాటేలు పై 3 కథలు చదువుతుండేవాడు. దానివల్ల అతనికి అపరిమిత సుఖం లభించింది. అతని మనసుకి శాంతి కలిగింది.
పాటేలు ఎప్పుడూ స్నేహితులు బంధువులతో కలిసి ఆనందం పొందే మనసుతో నియమంగా సాయి సత్యవ్రతం చేస్తుండేవాడు. నైవేద్యానికి శ్రీ సత్యనారాయణ వ్రతంలో లాగే అదే కొలతలతో నైవేద్యంలోని ప్రతి ఒక్క పదార్థము అంటే పిండి, నెయ్యి, చక్కెర, సవాసేరు కానీ లేదా 1.25 కిలో కానీ చేసేవాడు. అలాగే దీన్ని కూడా ఒక ఉత్సవంలాగా చేసేవాడు. అక్కడ నారాయణుడైతే ఇక్కడ సాయి. రెండు చోట్ల ఏ విధమైన హెచ్చుతగ్గులు లేవు. పాటేలు అలాంటి పద్ధతి మొదలుపెట్టాడు. అదే ఆచారాన్ని గ్రామంలో గ్రామస్తులు కూడా పాటించారు. తర్వాత అక్కడ సాయి సత్యవ్రతం కొనసాగింది. అలా దయామయులైన మహనీయులు భక్తులకు మంచి కాలం వస్తే తమ కేవలం దర్శనంతో సంసారంలోని చింతలను దూరం చేసి కాలుణ్ణి కూడా తిరగొడతారు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయే కథలో పుత్రప్రాప్తికై ఒకరి వద్ద చింతని సత్పురుషుల్లో ఉండే ఏకాత్మకతను గురించిన వర్ణన వింటే చమత్కారం అనిపిస్తుంది. నాందేడ్ పట్టణంలో నివసించే పార్సీ జాతికి చెందిన ఒక గొప్ప శ్రీమంతుడు సాయిబాబా ఆశీర్వాదం పొందుతాడు. అతనికి పుత్రుడు కలుగుతాడు. ఇక్కడ మౌలా సాహిబ్ అనే మహాత్ముని గురించి బాబా సూచిస్తారు. ఆ పార్సీ ఆనందాన్ని పొంది తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ కథ ఎంతో ప్రేమభరితమైనది. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అప్పుడు వారికి సాయి సర్వవ్యాపకత్వము అలాగే వాత్సల్యము తెలుస్తాయి. హేమాడ్ పంతు సాయిబాబాకి శరణొచ్చి మహాత్ములందరూ శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. రాబోయే అధ్యాయంలోని నిరూపణను విచారపూర్వకంగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని భీమాజీ క్షయ నివారణం అనే పేరు గల 13వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. 13వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో చెప్పిన కథల నుంచి భక్తుల రోగాలను తమ కేవల వచనాలతో ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆయన ఉపాయం విచిత్రంగానూ బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం గుణం ఔషధాలలోనే లేదా ఉపాయాలలోనే కాక బాబా చేతిలో ఆశీర్వాదంలో ఉంది. భీమాజీ కథ చెప్తున్నప్పుడు హేమాడ్ పంత్ కొన్ని సిద్ధాంతాలను స్పష్టం చేసి చెప్పారు. మొదటిది, ఈ జగత్తులో మానవ ప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ దాన్ని వాడుకొని మనసులో నిశ్చయించుకున్నట్లు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మతంత్రం పట్టుకొని ఉంటుంది. జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం వారిని చెడు మార్గం వైపు లాక్కెళ్తాయి. శ్రద్ధ పుణ్యం వైపు పోతే పాదాలు పాపాల వైపు లాక్కెళ్తాయి. సత్కర్మను శోధిస్తూ పోతూ ఉంటే సుకర్మలు అడ్డుగా వస్తాయి. కనుక సత్కర్మలు చేసి పరమార్థం సాధించడం కోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇంతేకాదు సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. రెండవ సిద్ధాంతం, మానవులు సుఖం కోసం అహోరాత్రులు ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దుఃఖాలు వారి మెడకు చుట్టుకుంటాయి. అంతెందుకు అవి వెతుక్కుంటూ మరీ వస్తాయి. వారించాలని చూస్తే మెడకు చుట్టుకుంటాయి. నెట్టి పారేద్దామనుకుంటే మరింతగా పెనవేసుకుంటాయి. ఇదంతా జీవుల వ్యర్థ శ్రమ. అలా అహోరాత్రులు వారు అత్యంత శ్రమతో అలసిపోతారు.
అవి అనుభవించక గత్యంతరం లేదు. ఆత్మహత్య చేసుకొనో లేదా వేరే ఉపాయాలతోనో వాటిని మళ్ళీ జన్మించి వాటిని అనుభవించవలసి ఉంటుంది. జీవన్ముక్తులకి అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వారిని కూడా ప్రారబ్ధ భోగం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దుఃఖాలను సహించడానికి మానవులు తయారుగా ఉండాలి. ఈ జన్మలో మనం నీతితో వ్యవహరించినప్పటికీ దుర్భర దుఃఖాలు ఎందుకు వస్తాయని నిరాశ చెందకూడదు. ఇంకా పరిశుద్ధ ఆచరణతో వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు ఎందుకు నాకు ఈ దుఃఖావస్థ, దుష్కర్మలకు దూరంగా ఉన్నా నా తలపై ఎందుకు ఈ పాపాలు అని పదే పదే అనకూడదు. మూడవ సిద్ధాంతం, అలాంటి దుఃఖాలను నివారించుకోవడానికి ఒక ఉపాయం మాత్రం ఉంది. అదేమిటంటే సద్గురువుని లేదా ఎవరో ఒక మహాత్ముని శరణనడం. వారి కృపా దృష్టి పడితే మానవులు ఆ దుఃఖాన్ని సహజంగా ఏ యాతనలు లేకుండా అనుభవించగలుగుతారు. నిజానికి సద్గురువు లేదా సత్పురుషులు ఆ దుఃఖాన్ని అనుభవించగల ధైర్యాన్ని మనకిస్తారు. అదృష్టవశాత్తు మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులు అప్పుడు వ్యాధిని దుఃఖం లేకుండా సహజంగా సహిస్తారు. వ్యాధి దారుణమైన బాధను అనుభవింపజేస్తుంది. సత్పురుషులు తమ కరుణా జాలువారే దృష్టిని ప్రసరింపజేసి దుఃఖం లేకుండా అనుభవింపజేసి వాటిని నివారిస్తారు. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే సద్గురువు లేదా సత్పురుషులు తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దుఃఖాలన్నిటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపజేసి వారిని వెంటనే వాటి నుంచి విడుదల చేస్తారు. లేదా ఆ దుఃఖాన్ని తాము తమ మీదకు తీసుకుని ఆ భక్తులను విడుదల చేస్తారు. చివరికి ఈ అధ్యాయంలో భక్తులు సద్గురువుకి లేదా మహాత్ములకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. వారు ఎప్పుడు అవ్యాప్త కాములుగా ఉంటారు కనుక మహాత్ములకు తమ భక్తులపై లాభం కోరని ప్రీతి ఉంటుంది. అప్పుడు వారి ఉపకారానికి బదులు తీర్చుకోవడం కోసం ఈ క్రింది ఓవిని గుర్తు పెట్టుకోవాలి. 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ, దృఢ విశ్వాసం, ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తుంచుకుంటే చాలు. అది తప్ప సాయినాథులకి మరోటి అవసరం లేదు. 14వ అధ్యాయం, సాయి రతన్జీల సమాగమం. నాందేడ్కి చెందిన రతన్జీ షావుకారికి సాయిబాబాతో గల దగ్గర సంబంధం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథులకి నమస్కారం. మహాత్ముల్లో శ్రేష్ఠులైన ఓ సాయినాథ, నీకు జయకారాలు. ఓ దయామయ, గుణగంభీర, తర్కానికి అందాన్ని గుణాలు కలవాడు, నిర్వికార, పరాత్పర, అత్యంత శ్రేష్ఠుడు అంటే ఈశ్వరుడు, అపార, అంతమే లేనటువంటి నిరవధ్య, దోషరహితుడైనట్టి సాయినాథ, మీకు జయకారాలు. మీ భక్తుల పట్ల మీ మనసులో దయ ఉండడం వల్ల దృష్టికి దూరంగా ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి అనేక కారణాలతో వాళ్ళని కలిసి కష్టాల కొలిమి నుంచి వాళ్ళని తప్పిస్తారు. దీనులను ఉద్ధరించడానికి భక్తులకు లొంగని కఠినమైన చెడు వాసనలనే దుష్ట రాక్షసులను వధించడం కోసం వచ్చిన సాయిబాబా ఓ ఈశ్వర అవతారం. మంచి మనోవృత్తితో ఆయన దర్శనానికి వచ్చిన వారు అమరమైన స్వానంద రసాన్ని త్రాగుతారు. విషయ సుఖాల నుంచి మనసుని నిగ్రహించి పరమాత్మ ధ్యానం పట్టుకోవడం వల్ల కలిగే హర్షం వారికి కలుగుతుంది. వాళ్ళ హృదయం ఆనందంతో ఉప్పొంగి వాళ్ళు ప్రేమతో పరవశించిపోతారు. అలాంటి సర్వగుణ సంపన్నులైన సాయి సమర్థుల చరణాలకు దీనుణ్ణి, హీనుణ్ణి, పామర్నైన నా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గడిచిన కథానుసంధానాన్ని అనుసరించి నల్ల కుక్కకి పెరుగన్నం తినిపించడంతో చలి జ్వరం తగ్గిపోయిన కథ గురించి వర్ణించబడింది. కేవలం
కర్జాన్ని చూపుడు వేలుతో బెదిరించగానే నయం కానటువంటి కలరా, త్రాగడానికి ఇచ్చిన జావతోనూ, తినడానికి ఇచ్చిన వేయించిన వేరుశనగ పప్పులతో విరోచనాలు నయమైపోయాయి. అలాగే ఒకరి కడుపు నొప్పి, ఒకరి చెవి రోగం, మరొకరి మహాప్రబల క్షయరోగం కేవల దర్శనంతోనే నశించిపోయాయి. శ్రీ సాయి కృపతో భీమాజీ పాటిల్ దుఃఖం నశించిపోయి సుఖ సంపన్నుడైనాడు. సాయిబాబా చరణాలకు కృతజ్ఞతాపూర్వకంగా సంపూర్ణంగా అఖండంగా శరణు వచ్చాడు. అలాగే వినూత పద్ధతిలో ఉన్న ఈ అపూర్వ చమత్కారాన్ని వినడం వల్ల శ్రోతలకున్న అత్యంత ఉత్సాహాన్ని చూసి సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు ఒకవేళ లక్ష్యం పెట్టి వినని వారైతే వక్తకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది? కథనానికి ఉత్కృష్టత ఎక్కడి నుంచి వస్తుంది? అది రసపూర్ణంగా ఎలా అవుతుంది? వక్త కథనెలా చెప్తాడు? అదంతా శ్రోతల ఆధీనంలోనే ఉంటుంది. దానికి ఆధారం. వాళ్ళ వల్లే కథా సుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. అసలే ఈ సత్పురుషుల చరిత్ర బయటి నుంచి లోపల వరకు ఆద్యాంతము మధురంగా ఉంటుంది. మహాత్ములు ఆహార విహారాలు మధురం. వారు సహజంగా ఉచ్చరించే శబ్దాలు కూడా మధురంగా ఉంటాయి. ఇది కేవలం చరిత్రే కాదు, స్వానందం అనే స్వచ్ఛ జలం. దీన్ని అత్యంత దయామయులైన సాయి మహారాజు తమ భక్తులు తమను గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో ప్రసాదించారు. ఇలాంటి సత్పురుషుల కథలు ప్రాపంచిక పారమార్థికల గురించి ఉంటాయి. ప్రపంచాన్ని ఎలా సరిచేయాలో అన్నది గురించి చెప్తూ వారు నివృత్తి పరమార్థం సాధించడం కోసం వైరాగ్య మార్గాలకి లాక్కొస్తారు. కారణం ఏమిటంటే సంసారంలో సుఖంగా వ్యవహరించాలి, అయితే నిత్యం జాగరూకతతో ఉండాలి, దేహాన్ని సార్థకం చేసుకోవాలి. అనంత కోటి పుణ్యాల బలంతో జీవుడికి కోరకుండానే మానవ శరీరం లభించింది. అందులోనూ పరమార్థాన్ని సాధించిన వారి అదృష్టం అయితే ప్రత్యేకమైనదే. అయితే ఇది లభించినా కూడా దాన్ని సార్థకం చేసుకోని వారు అకారణంగా అవనికి భారంగా జన్మించినట్లేనని చెప్పవలసి వస్తుంది. వారికి ఈ జీవితంలో పశువుల కన్నా ఎక్కువగా గొప్ప సుఖం ఏం లభిస్తుంది? ఆహార, నిద్ర, భయ, మైథునాలు తప్ప మరోటి తెలియని మానవులు తోక కొమ్ములు లేని కేవల పశువులు కాదా? ఈ మానవ జన్మకి ఎంతటి మహత్తు ఉంది! దీనివల్లే ఈశ్వరుని భక్తి సాధ్యమవుతుంది. 4 ముక్తులు సాయుధ్యం, సాలోక్యం, సారూప్యం, సామీప్యం పాదాలు పట్టుకుంటాయి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కూడా దానివల్లే లభిస్తుంది. సంసారం గగనసీమలోని మబ్బుల మాటున తలుక్కుమని మెరుపుల క్షణంలో మటుమాయమవుతుంది. విషపు జ్వాలలు కక్కే కాలసర్పంచే మృంగబడిన లోకులకు సుఖం ఒక గతిక మాత్రమైన అరుదుగా లభిస్తుంది. అమ్మ, నాన్న, సోదరుడు, భార్య, కొడుకు, కూతురు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో ప్రవహిస్తూ ఒక చోటికి వచ్చే కర్ర ముక్కల్లాంటి వారు. అలాగే ఈ సంసారంలో ఒక క్షణం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఓ అల తీవ్రంగా వచ్చి వాళ్ళని విడదీసి వారంతా ఒకరికొకరు విడిపోతే అప్పుడు వారు మునుపటిలా మళ్ళీ కలవడం అనేది ఉండదు. ఈ జగత్తులో తమ హితాన్ని సాధించని వారు తమ తల్లిని వ్యర్థంగా బాధపెట్టినట్లే. ప్రాణులు జన్మించినప్పుడే మృత్యు మార్గాన్ని పట్టుకుంటారు. మహాత్ముల చరణాలు వారు ఒకవేళ పట్టుకోకపోతే వారి జన్మ వ్యర్థమైపోతుంది. కనుక ఆ పనిని ఇవాళ, రేపు, ఎల్లుండి అని వాయిదా చేసేవారు మోసపోతారని తెలుసుకోవాలి. మరణాన్ని గురించి మనసులో నిరంతరం స్మరణ పెట్టుకోవాలి. ఈ శరీరం కేవలం కాలుడికి ఓ తినుబండారం. మొత్తానికి సంసారానికి అలాంటి అశాశ్వత లక్షణం ఉంది. కనుక మానవులు నిరంతరం సావధానులై ఉండాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థం అనే అప్సరాంగన అలవోకగా అరచేతిలో వాళ్తుంది. కనుక ప్రపంచంలో సోమరితనం పనికిరాదు.
పురుషార్థాన్ని ప్రాప్తింప చేసుకునే విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. సాయి కథను ప్రేమతో విన్నవారికి శ్రేయస్కరమైన పరమ కళ్యాణం ప్రాప్తిస్తుంది. వారికి సాయి చరణాలలో భక్తి పెరుగుతుంది. వారికి సుఖమనే భాండారం లభిస్తుంది. సాయిబాబా మీద నిండు ప్రేమ గుండెల నిండా ఉన్న వారికి ఈ కథా సంగ్రహం సాయి చరణ కమలాలను అడుగడుగున గుర్తుకు తెప్పిస్తుంది. శబ్దాలతో వర్ణించలేనటువంటి వారిని ఈ కథలో శబ్దాలు వర్ణించడం జరిగింది. ఇంద్రియాలకు అతీతంగా ఉండే వారిని ఈ కథ ద్వారా ఇంద్రియాలతో సేవించవచ్చు. కనుక ఈ కథ అమృత ధారని ఎంతగా త్రాగినప్పటికీ మనసుకి పూర్తిగా సంతృప్తి కలగడం కష్టం. మహాత్ముల కుశలత తర్కానికి అందనిది. వారి మహిమ అవర్ణనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా వర్ణించగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే కళ్ళ ఎదుట సాయిబాబా అదే పనిగా కనిపిస్తారు. రాత్రింబవళ్ళు మనసులోనూ ధ్యానంలోనూ ఉంటారు. స్మృతి పదంలోనూ ఆలోచనలోనూ కూడా ఉంటారు. ఇంతేనా? మెలకువతో ఉన్న స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూర్చొని ఉన్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా కనిపిస్తారు. జనంలో ఉన్నా లేదా అరణ్యాలలోకి వెళ్ళినా అక్కడ కూడా సర్వదా తోడుగా వస్తూ పోతూ ఉంటారు. ఈ ప్రకారంగా మనకి ఆయనపై అదే పనిగా ఇష్టం కలిగితే మన మనసుకి మహేశ్వరునితో లయమయ్యే స్థితి కలుగుతుంది. ఇలా ప్రతిరోజు అయిందంటే చిత్తం చైతన్యంతో విశ్వానికి చైతన్యాన్నిచ్చే శక్తితో అంటే పరమాత్మతతో ఐక్యత సంతరించుకుంటుంది. ఇప్పుడు తరువాతి కథ గడిచిన అధ్యాయం చివరిలో చెప్పిన దాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు ఆదరయుక్తంగా అవ్వాలి. భావభక్తి అనే రవ్వ కేసరిని ఎంత తిన్నా తనివి తీరదు. గొంతు వరకు తిన్నా ఎన్నటికీ పూర్తిగా తృప్తి కలగదు. సరే శ్రోతలారా, ఇప్పుడు ఈ రెండవ కథను మీరు శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం వల్ల అయ్యే సార్థకత మనసుకి ఖచ్చితంగా పట్టుకుంటుంది. బయటికి కనపడేలా సాయిబాబా ఏమీ చేసేవారు కాదు. ఆయన తమ స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినప్పటికీ కూర్చున్న చోట నుంచి ఆయన అన్నీ తెలిసి ఉండేవి. అందరికీ ఆయన అనుభవాన్నే ఇస్తూ ఉండేవారు కూడా. 3 కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూప తత్వం అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తన శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నింటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాలు పరంపరం వెంటాడుతుంది. తాను జగత్తులోని ఇతర సర్వప్రాణులు వస్తువులు వేరువేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల శాస్త్ర అభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రహ్మమయ స్థితి ప్రాప్తిస్తుంది. అవిద్య నుంచి ముక్తులమవడం అంటే ఏకత్వ ప్రాప్తి కలగడమే. మనసులో ఏ కొద్దిగానైనా భేదభావం ఉంటే అప్పుడిక ఏకత్వ భావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్య రహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూపం లేదా బ్రహ్మ నుంచి వేరుగా కనిపించే వాటన్నిటా బ్రహ్మే ఉంటుంది. సత్య నిత్య నిత్యాల్లోని భేదాలను తెలుసుకోలేని అజ్ఞానులకు బ్రహ్మ లేనట్లే అనిపింపజేసే వాటన్నిటా అన్ని వైపుల బ్రహ్మే ఉంటుంది. సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. అన్ని రకాల ప్రగాఢ జ్ఞానం ఉండటం అనేది దాని స్వభావానికి గుణం. సంసారంలోని కర్తవ్యానికి అక్కడ చోటు లేదు. అక్కడ నామరూపాలకి స్థానం ఉండదు. అదే ఆ అవయవ రహితమైన బ్రహ్మ. స్వస్వరూపం నుంచి లేదా బ్రహ్మ నుంచి వేరు అని అనుకునే మన స్వభావం వల్ల అజ్ఞానం, మోహం అనే అనర్థాల వల్ల నానాత్వం అనే
సంభ్రమంలో చిక్కుకునే చిత్తానికి ఏకత్వం అనే జ్ఞానం కలిగితే అది స్వస్థంగా అవుతుంది. నేను వేరు ఇతరులు వేరు అని వేరుగా అనిపించని వారికి ఈ జగత్తంతా అఖండంగా ఏకరసంతో నిండిపోయి ఉండి అది తప్ప వేరే ఏది మిగిలి ఉండదు. వారికి నామరూపాలతో పనులు చేయటం ఇష్టం ఉండదు. వారు నానాత్వాన్ని పూర్తిగా వదిలేస్తారు. వారు బ్రహ్మగా అవటమంటే ఇదే. ఈ జగత్తులో తాము మాత్రమే ఉన్నారు. తాము తప్ప వేరే ఖాళీ స్థలం లేదు. తాము అన్ని వైపులా పూర్తిగా వ్యాపించి ఉన్నారు. తాము తప్ప వేరే ఏదీ లేదు అన్న భావననే దృఢంగా పెట్టుకోవాలి. మరిపించే మాయను దూరంగా తరిమేయాలి. తాము తప్ప పర వస్తువు లేదు అని గుర్తించుకుని తమ దృష్టిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ భేదభావం ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకి సహజంగానే సందేహం కలగొచ్చు. బ్రహ్మే తెలుసుకోవలసిన వస్తువు. జీవుడు దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడు. ఈ భావన పోగొట్టుగల ఉపాయం ఏమిటి? ఏ కొద్దిగానైనా సరే భేదబుద్ధి ఉంటే అనన్యత్వం నశించిపోతుంది. వెంటనే నానాత్వం ఉత్పన్నమై అదే జనన మరణాలకు కారణమవుతుంది. అవిద్య రూప అంధకార దృష్టి దూరమైతే సర్వ సృష్టి కూడా కనిపించకుండా పోతుంది. దృష్టిలో కేవలం స్వస్వరూపం నిండిపోయి ఉంటుంది. నానాత్వం వెంటనే పారిపోతుంది. శుద్ధ జలంలో శుద్ధ జలం కలిస్తే అదంతా ఒకటే అయిపోతుంది. మునుపటిది ఇప్పటిది ఒకలాగా కనిపిస్తుంది. వేరుతనం అనేది గుర్తుపట్టడానికి మిగిలి ఉండదు. కట్టె యొక్క ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని అంటిస్తే అవి అగ్ని స్వరూపంలో ఒకటిగానే కనిపిస్తాయి. వాటి ముక్కలు అనే లక్షణము ఆకారము నశించిపోతాయి. అవి అగ్ని స్వరూపంలో లీనమైపోతాయి. అదేవిధంగా ఆత్మ అనేది ఒక్కటే. ఈ జ్ఞానానికి మరొక ప్రమాణాన్ని ఇవ్వను అవసరం లేదు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే రూపరహితం అవటం వల్ల కళ్ళకు కనిపించదు. మిథ్యా కల్పన వల్ల ప్రాణుల చిత్తం నిరంతరం చిక్కుల్లో పడుతుంది. దానివల్ల అది జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ నిరంతరం శుద్ధమైన మనసుతో ఉంటుంది. నామరూపాలనే ఉపాధిని వదిలేసి ఈశ్వరుని సత్య స్వరూప జ్ఞానం కలిగే అవస్థను సాధ్యం చేసుకునే అలాంటి సిద్ధపురుషులను మాయ బాధించదు. వారు సదా ఆత్మానందంలో లీనమవుతారు. అలాంటి స్థితికి చక్కని ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. ఆయన దర్శనాన్ని పొందిన వారు నిజంగా ధన్యులు. చంద్రుడు నీటిలో కనిపించినప్పటికీ నీటికి బయటే ఉంటాడు. అదేవిధంగా సత్పురుషులు భక్తులతో చుట్టుముట్టి ఉన్నప్పటికీ వస్తుతః వారు వారి నుంచి ఎంతో దూరంగా ఉంటారు. వారి చుట్టూరా భక్తులు గుమికూడి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. దృష్టి ఎప్పటికీ మరోవైపుకి చూడదు. సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి గొప్ప సాధు సత్పురుషుల మాటను అనుసరించి వ్యవహరిస్తాడు. వారికి ఈ జగత్తులో ప్రాప్తించని వస్తువంటూ ఉండదు. అలాగే తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఉపదేశం ఇచ్చి పుచ్చుకునే గురు శిష్యులు ఈ జగత్తులో అసంఖ్యాకంగా ఉంటారు. అయితే ఉపదేశంతో పాటు అనుభవం కూడా ఇచ్చే గురువు అరుదుగా లభిస్తుంటారు. ప్రారంభించిన ఈ వర్ణన ఇక చాలు. శ్రోతలు ముఖ్య కథలను వినటానికి ఉత్సాహంతో ఉన్నారు. వినాలన్న వారి కోరిక నెరవేరుగాక. మగలాయలోని నాందేడు పట్టణంలో ఒక ప్రఖ్యాత పార్సీ వ్యాపారి ఉండేవాడు. అతను అత్యంత ధార్మికుడు, జనప్రియుడు. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతని వద్ద ధన సంపత్తి అపారంగా ఉంది. బళ్ళు, గుర్రాలు, పొలాలు, తోటలు చాలా ఉండేవి. స్వతహాగా రతన్జీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. అతని వాకిలి నుంచి ఎవరు కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్ళేవారు కాదు. బయటి నుంచి చూడ్డానికి రాత్రింబవళ్ళు అలా ఆనంద సాగరంలో వాళ్ళు మునకలు వేస్తున్నట్లు ఉన్నప్పటికీ లోపల రతన్జీ షావుకారుని గ్రహింపరాని చింత అనే మొసలి బాధిస్తూ ఉండేది. అది ఈశ్వరుని సిద్ధాంతంగా తోస్తుంది.
జగత్తులో ఎవరికి పూర్తి సౌఖ్యం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, కనుక నేను నాకు ఇష్టమొచ్చినట్లు చేస్తాను అని కొందరు అంటారు. అలా ఊరికే అహంకరిస్తారనే కాబోలు ఏదో ఒక లోపం లేకపోతే దృష్టి తగులుతుందని బ్రహ్మదేవుడు తన స్వహస్తాలతో కావాలని ఏదో కొద్ది లోపాన్ని దిష్టి చుక్కలా పెడతాడని స్పష్టమవుతుంది. పొంగి పొరలే ద్రవ్యము బంగారము ఉన్న రతన్జీ షావుకారు వచ్చేపోయే వారికి భోజనం పెట్టి బీదల దైన్యాన్ని దూరం చేసేవారు. సదా సర్వదా ఆనందంగా ఉండేవాడు. మొత్తానికి జగత్తు దృష్టికి షావుకారు అత్యంత సుఖంగా ఉన్నట్లు అనిపించేవాడు. ఒకరి తరువాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలు లేకపోయాక సంపత్తి వల్ల కలిగే సుఖం ఏపాటిది? అతనికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? మనసు హాయిగా ఎలా ఉంటుంది? భక్తి లేని హరికీర్తన, తాళము స్వరము లేని గానం, జంధ్యం లేని బ్రాహ్మణుడు, వీటిలో ఏమి శోభ ఉంటుంది? అన్ని కళల్లోనూ పారంగతుడైనప్పటికీ, మంచి చెడు జ్ఞానం లేకపోతే, సదాచారం పాటించేవాడైనప్పటికీ, ప్రాణి మాతృల పట్ల దయలేని వాడైతే అదేమి శోభ? పాలంపై చందన తిలకం ఉన్నప్పటికీ, మెడలో తులసిమాలను అలంకరించుకున్నప్పటికీ, నాలుకతో సాధు సత్పురుషులను నిందిస్తే అందులో ఏం శోభ? పశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్రలు చేస్తేనే ఏమి? మెళ్ళో ఏ నగ లేకుండా ఒంటిపై ఎన్ని నగలు వేసుకున్నా మగపిల్లలు లేని ఇంటికి ఏమి శోభ ఉంటుంది? నారాయణుడు ఒక సుపుత్ర సంతానాన్ని ఇవ్వడా అనేది షావుకారుని ఆహోరాత్రులు పీడించే ప్రశ్న. మనసు చింతాక్రాంతమైపోయింది. అందువల్ల షావుకారు నిరంతరం దుఃఖితుడై ఉండేవాడు. అతనికి అన్నము నీళ్లు సహించేవి కావు. రాత్రింబవళ్ళు మనసు ఉదాసీనంగా చింతతో ఉండేది. షావుకారు దేవుడికి మొరపెట్టుకునేవాడు. దేవా, ఇంతటి నా ఈ కళంకాన్ని తీసేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి. నా వంశానికి ఓ ఆధారాన్ని ఇవ్వు. ఓ ప్రభు, నా మానాన్ని కాపాడు. షావుకారికి దాసహను పట్ల ఎంతో భక్తి ఉండేది. ఒకసారి షావుకారు తన మనసులోని ఈ కోరికని అతనికి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు: షిరిడీ వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో. ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్చను ఆయనకి నివేదించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడీ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడీ వెళ్ళాడు. దర్శనానికి మసీదుకి వెళ్లి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు. సాక్షాత్ పుణ్యరాశియే అయి ఉన్న సాయిబాబాను చూసి షావుకారు హృదయం ప్రేమతో నిండిపోయింది. అతను పూల బుట్టలోని అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్లను రాశిలా పోశాడు. తరువాత అత్యంత ఆదరంతో, నమ్రతతో అతను బాబా దగ్గరికి వెళ్లి కూర్చుని ఇలా ప్రార్థించాడు: ఇది వినండి. గొప్ప సంకటాల్లో పడిన వారు మీ పాదాల వద్దకు వస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసులో గొప్ప ఆశ పెట్టుకుని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను. మీ చరణద్వయాన్ని ఎంతో ఆదరంతో ఒకటి అడుగుతాను మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు: వస్తానని ఇప్పుడా వచ్చేది? సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతార్థుడినవుతావు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకి నమస్కరిస్తే బాబా వారు హిందువైనా, ముస్లిమానైనా, పార్సీ వారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమీ తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,00,000 లేక కోటి కూడా. తనకి ఎంత తోస్తే అంత అడిగేవారు. ఈ
ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే ఎవరినైనా అప్పడికి తెమ్మనేవారు. ఎక్కడ అప్పు దొరక్కపోతే అప్పుడే అడగడం ఆపేసేవారు. ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను, నా దగ్గర నీవు హాయిగా కూర్చో. दुनिया में किसी का कोई है और किसी का कोई है, अपना तो यहाँ कोई नहीं है, अपना అల్లా హీ అల్లా హై. ఇక్కడ ఎవరికైనా ఎవరైనా ఉండొచ్చు గాని నాకు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు. నాకు ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు గాని వికారులు కాని, పేదలు, బలహీనులు, నిర్ధనులు గాని సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్ళి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణను అడిగేవారు. దీని సారాంశం ఏమిటంటే, దక్షిణను నిమిత్తంగా చేసుకుని బాబా తమ భక్తుల అహంకారాన్ని అణిచేసి నమ్రత పెట్టుకోవడం నేర్పేవారు. సాధువులకి ధనమెందుకు అని కొందరికి సందేహం కలగవచ్చు. కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంక సహజంగా దూరం అవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? గులకరాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణాలు, బంగారు మొహరీలు వీటన్నింటికీ ఒకే విలువ ఇచ్చిన ఆయన చెయ్యి చాపి ఎందుకు అడిగేవారు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేస్తూ వైరాగ్యమనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగికి దక్షిణ కోరవలసిన అవసరమేమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరులు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటారో, ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలను తన్నేసి స్వర్గ సుఖాల వైపు పొరపాటున కూడా చూడని వారు అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయి ఉండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దాని మీదే లక్ష్యం పెట్టుకున్న ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసమే ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనస్సు నిరంతరం నిరీక్షతో ఉండాలి. సాయిబాబా ఫకీరు అయినప్పటికీ ఆయన్ని లోభం వదలలేదు. ఎప్పుడు డబ్బు అడుగుతుంటారు. మొదటి దర్శనంలోనే దక్షిణ ఇస్తే రెండో దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరీ అడుగుతారు. నిమిషానికి ఇదేమిటి? పూజా విధిలో నైవేద్యం చూపిన తరువాత మొదట భోజనానంతరం చేసే ఆచమనం చేయడం కోసం త్రాగే నీరిస్తారు. తరువాత నోరు చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పూస్తారు. తాంబూలం ఇస్తారు. అన్నింటికన్నా చివర దక్షిణ ఇస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షింతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదటి ప్రార్థనను ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని దక్షిణ ఇచ్చే మంత్రం ఆ క్షణంలోనే అనాలి.
అయితే ఈ సందేహాన్ని నిరసించటానికి గొప్పగా ప్రయత్నించిన అవసరం లేదు. క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయటంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలనే. అయితే జనులు ఆ ధనాన్ని శుద్రుడైన శు- క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించటం ఇది ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మకార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకు తీసుకెళ్లవలసిన మార్గంలో మనని నడిపిస్తుంది. అప్పుడు మనసుకి సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటిని జేబులో నింపుకునేవారు. భక్తులు కానీ అభక్తులు కానీ ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఒక రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు నూనె కొనేవారు. ఆయనకి పొగాకంటే చాలా ఇష్టం. బీడీ గాని లేదా చిలిం గాని తాగేవారు. చిలిం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడు కొందరి మనసు కనిపించేది కనుక వారు దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా